ఈరోజు వీడియో బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆలయ చరిత్ర, ఆలయం నిర్మాత, ఆలయ విశేషాలు, రోజువారీ వేడుకలు, ఇస్కాన్ వైకుంఠకొండ, ఇస్కాన్ శ్రీ రాజాదిరాజ గోవింద దేవాలయం మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా శ్రీ రాధాకృష్ణ చంద్ర దేవాలయం గురించి తెలుసుకుందాం. శ్రీ రాధాకృష్ణ చంద్ర దేవాలయం ప్రపంచంలోని అతిపెద్ద కృష్ణ హిందూ ఆలయాలలో ఒకటి. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. ఈ ఆలయం హిందూ దేవతలైన రాధాకృష్ణకు అంకితం చేయబడింది మరియు చాందోగ్య ఉపనిషత్తులో పేర్కొన్న విధంగా ఏకేశ్వరోపాసనను ప్రచారం చేస్తుంది. రెండవది ఆలయం నిర్మాత. ఈ ఆలయం నిర్మించింది మే 1997లో. బెంగుళూరు ఇస్కాన్ ఆలయాన్ని భారతదేశ 9వ అధ్యక్షుడు శంకర్ దయాళ శర్మ ప్రారంభించారు. ఈ సొసైటీ 1978లో కర్ణాటక సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం అయింది, కానీ 1960 కింద నమోదు చేయబడింది. శ్రీల ప్రభుపాదులు చెప్పినట్లుగా ఇస్కాన్ యొక్క 7 ప్రయోజనాల నుండి సొసైటీ లక్ష్యాలు ఉద్భవించాయి. మూడవది వ్యవస్థాపకుడు. శ్రీల ప్రభుపాదులు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనగా ఇస్కాన్ను స్థాపించారు. 1966లో ఆయన న్యూయార్క్ నగరంలో ఇస్కాన్ను స్థాపించారు. భగవద్గీత బోధనలను మరియు భక్తియోగ సాధనను ప్రోత్సహించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన కృషి ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు, ఆశ్రమాలు మరియు సమాజాలను స్థాపించింది, తద్వారా వేదజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశాలలో ఒకటైన మహాకుంభమేళా సందర్భంగా శ్రీల ప్రభుపాదులను మరణానంతరం అఖిల భారతీయ అఖార పరిషత్ విశ్వగురువు అనే బిరుదుతో సత్కరించింది. ఈ గుర్తింపు ఆధ్యాత్మికతకు ఆయన చేసిన గొప్ప కృషిని, ప్రాచీన వేద సంప్రదాయాలను పునరుద్ధరించడంలో ఆయన పాత్రను మరియు ప్రపంచ ఆధ్యాత్మిక రాయబారిగా ఆయన ప్రభావాన్ని గుర్తించింది. నాలుగవది ఆలయ విశేషాలు. 17 మీటర్లు అనగా 56 అడుగుల ఎత్తులో బంగారు పూత పూసిన ధ్వజస్తంభం మరియు 8.5 మీటర్లు అనగా 28 అడుగుల ఎత్తులో బంగారు పూత పూసిన కలశ శిఖరం ఉన్నాయి. దర్శన సమయంలో సందర్శకులందరికీ శ్రీకృష్ణ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. ఐదవది రోజువారీ వేడుకలు. రోజు ఉదయం 4:30 గంటలకు మంగళ ఆరతి కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. తరువాత తులసీదేవి పూజ, శ్రీ నరసింహ ఆరతి మరియు శ్రీ శ్రీనివాస గోవిందునికి సుప్రభాత సేవ చేస్తారు. ఆ తరువాత శృంగార దర్శన ఆరతి మరియు జపధ్యాన సెషన్ ఉంటుంది. రాత్రి 7 గంటలకు భక్తులు కీర్తన పాడటం ప్రారంభిస్తారు. ప్రధాన ఆలయంలో 3 పూజారులు ఆరతి చేస్తారు. ఈ ఆరతి తరువాత మళ్లీ కీర్తన జరుగుతుంది. అక్కడ భక్తులు హరే కృష్ణ హరే రామ లయకు అనుగుణంగా నృత్యం చేయడం జరుగుతుంది. ఆరవది ఇస్కాన్ వైకుంఠకొండ. బెంగళూరులోని ఇస్కాన్ వైకుంఠకొండ వెంకటేశ్వరుని నివాస దర్శనానికి గమ్యస్థానం. ఈ రాతి ఆలయం సాంప్రదాయ శిల్ప శాస్త్రాల ప్రకారం లేఖనాల్లో పేర్కొన్న విధంగా డిజైన్లు, ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గర్భగుడికి 7 ద్వారాలతో సహా డిజైన్ మరియు సౌందర్యం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రేరణ పొందాయి. శ్రీనివాసుని దేవత తిరుమలలోని అసలు ఆలయానికి దాదాపు సమానమైన ఎత్తులో ఉంటుంది మరియు దీనికి శ్రీ రాజాదిరాజ గోవింద అని పేరు పెట్టారు, అంటే ఆయన రాజులందరికీ రాజు. శ్రీల ప్రభుపాదుల 125 జయంతి సందర్భంగా తిరుమల వంటి గొప్ప ఆలయాన్ని నిర్మించాలనే కోరికను నెరవేర్చడానికి ఈ ప్రాజెక్టును ఇస్కాన్ బెంగళూరు భక్తులు రూపొందించారు మరియు అమలు చేశారు. శ్రీ రాజాదిరాజ ఇస్కాన్ టెంపుల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రాజాదిరాజ గోవింద దేవాలయం చుట్టూ శ్రీ సుదర్శన నరసింహ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ లక్ష్మీ నరసింహ, భక్త హనుమాన్ మరియు శ్రీ గరుడ విగ్రహాలు ఉన్నాయి. శ్రీల ప్రభుపాద కోసం ఒక ప్రత్యేక మందిరం నిర్మించబడింది. ఇక్కడ అతని అచల శిలామూర్తి నల్లరాతి దేవత ప్రతిష్ఠించారు. సో ఇదండి ఈరోజు ఆలయం ప్రతిష్టత. ఇలాంటి మరిన్ని ఆలయం చరిత్ర తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.